నమస్తే క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ ఏపీలో 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ 6,100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బొత్స కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచి ఏపీలో ప్రత్యేక హోదా అమలవుతుందంటూ స్పష్టం చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఓట్ ఆన్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ బడ్జెట్ కు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో బడ్జెట్ కు పూజలు చేశారు అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టగా శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెట్టారు వచ్చే ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం 2.86 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ అంచనా వేసింది అయితే ప్రభుత్వ గడువు మరో 4 నెలలు మాత్రమే ఉండడం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు ఈ సంవత్సరానికి 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు మూలధన వ్యయం 30,530 కోట్లు ద్రవ్యలోటు 55,817 కోట్లు రెవెన్యూ లోటు 24,758 కోట్లు చూపించారు ముందుగా మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడంపై బుగ్గన ఉద్వేగభరితంగా ప్రసంగించారు ఇప్పటివరకు ఎవ్వరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసిందంటూ 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చెందించినట్లు బుగ్గన తెలిపారు సుపరిపాలన సామర్థ్యాంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర సంపన్నుల ఆంధ్ర సంక్షేమాంధ్ర భూభద్ర ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్రగా చేపట్టామని సభకు వివరించారు ప్రజా సుఖే సుఖం రాజా ప్రజానాంతు హితే హితం అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు
దీనికి అనుగుణంగా అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశం 3వ రోజు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన బాట పట్టారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా నోరు నొక్కుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదంటూ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి కూడా కోరం లేకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రంలో రైతుల క్రాప్ హాలిడే దేశానికి కూడా ప్రమాదమేనని చెప్పుకొచ్చారు. అసమర్థ పాలన ప్రజల్లోకి వెళుతుందని భయంతో అసెంబ్లీలో టీడీపీని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. పరిస్థితి ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే, ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాలు అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో, అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంత అన్యాయం అనంటే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈ రోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 5 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా, మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అనంటే ధాన్యం కొనుగోళ్లు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ, అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6,100 పోస్టులతో డిఎస్సిలో మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24
చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో. విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ప్రధాని మోదీ, సీఎం జగన్లపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. మోదీ పాలనలో భారత్, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి అత్యంత దారుణ స్థితికి పడిపోయిందంటూ విమర్శించారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ రెడ్డి చేతులు పైకెత్తడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే ఏపీలో ప్రత్యేక హోదా అమలవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎండమావిగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచలేదు. చట్టంలో పొందుపరిచి ఉంటే కనీసం కోర్టుకు వెళ్ళైనా సాధించుకునే వాళ్ళము. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప హోదా సాధ్యం కాదు. ఇవి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు. ఇవి ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో బోడు అన్నట్టుంది. ఇవి పిరికితనముతో కూడినటువంటి వ్యాఖ్యలు. ఇవి చేతగాని వాళ్ళు చేసే వ్యాఖ్యలు. వాస్తవంగా ప్రత్యేక హోదాకు చట్టం అవసరమే లేదు. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సిక్కిం, ఉత్తరాంచల్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ 10 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి కానీ చట్టం ద్వారా ప్రత్యేక హోదా రాలేదు. చట్టం ఏదానికి లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రధానమంత్రి అనుకుంటే ఒక అర్ధగంటలో ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అది తెలియకపోవడం చాలా దురదృష్టకరం. తర్వాత ఆల్రెడీ 2014 మార్చి 1న మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటై దీన్ని కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశిస్తూ 2014 మార్చి 1న కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఓన్లీ ఇంప్లిమెంటేషనే ఉంది. ఆల్రెడీ రెజల్యూషన్ కూడా అయిపోయింది, కానీ అమలు కాలేదు. ఇది అమలు కావాలి అంటే కొత్త రాష్ట్రం ఏర్పాటై ఉండాలి. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటైంది ఎప్పుడు? 2014 జూన్ 2న. ఆనాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో అమలై ఉండేది. తర్వాత ఈయన చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకైనా వెళ్ళి ఉండే వాళ్ళము, సాధించుకునే వాళ్ళం అంటున్నారు. ఆల్రెడీ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. సెక్షన్ 46 ఆఫ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇది త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి కేంద్ర నిధులతో అని చెప్పేసి సెక్షన్ 90లో స్పష్టంగా ఉంది. అదేవిధంగా దుగరాజపట్నం ఓటర్ రేవును మేజర్ పోర్ట్ నిర్మించాలని 17వ షెడ్యూల్లో విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. మరి చట్టంలో ఉన్న విషయాలను ఏం సాధించారు మీరు? తర్వాత మా మీద ఆధారపడి ఉండే ప్రభుత్వం వస్తేనే సాధ్యమంటున్నావు. లోక్సభలో మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కానీ వాట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. మీ మద్దతుతోనే రాజ్యసభలో బిల్లులన్నీ పాస్ అయినాయి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ,
వ్యవసాయ చట్టాలు కానీ 370 కానీ జమ్మూ కాశ్మీర్ విభజన కానీ ఇవన్నీ రాజ్యసభలో మీ సహకారం లేకుంటే పాస్ అయ్యే క్వశ్చనే లేదు. కాబట్టి మీరు చెప్పేది పూర్తిగా అబద్ధం. బీజేపీ అంటే భయం, మోడీ అంటే భయం. మోడీ చేతిలో కబాలీలు, కీలు బొమ్మలు. మీ పిరికితనాన్ని, మీ చేతగానితనాన్ని, మీ చిత్తశుద్ధి లేనితనాన్ని ఈ విధంగా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు తప్ప మరేమీ కాదు. మరొక్కసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజు నుంచే ప్రత్యేక హోదా రాష్ట్రానికి అమలవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రితో ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అలా ఉంటారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకు వచ్చేసి గ్రామ పంచాయతీ వ్యవస్థకు సర్పంచ్ హెడ్. అటువంటి సర్పంచుల మీద నిన్న రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యకరంగా వాళ్ళని ఈడ్చుకుంటూ, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వాళ్ళ మీద లాఠీ ప్రయోగించడం అనేది ఇది చాలా దుర్మార్గం, ఇది అన్యాయం, అమానుషం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు అడుగుతుండేదేమి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము తమకు రావాల్సిన విధులు, నిధులు, అధికారాలు అడుగుతున్నారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో, స్థానిక ప్రభుత్వం అలా. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా వాటిని ఉచ్చ విగ్రహాలు చేసి 6వ వేలు చేసి మేకపోతు కింద గారకాయలు ఉంటాయే ఆ విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం అడుగుతూ ఉంటే ఇంత అమానుషంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 73, 74 రాజ్యాంగ సవరణలను ప్రకారంగా తూచా తప్పకుండా అమలు చేసి స్థానిక ప్రభుత్వాలకు, గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు విధులు, నిధులు, అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. విద్యతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని డాక్టర్ బొత్స సందీప్ పిలుపునిచ్చారు. చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల యువతకు క్రికెట్ కిట్లను ధీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బొత్స సందీప్ చీపురుపల్లి మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ యువత నవ సమాజ నిర్మాతలుగా నిలవాలని, చదువుతో పాటు క్రీడలు జీవితాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం అలుపెరగని కృషి చేయాలన్నారు. అందుకోసం ధీరా ఫౌండేషన్ తరపున స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ధీరా ఫౌండేషన్ ద్వారా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సేవలు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలో బాబుకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ అబ్బాయికి హాస్పిటల్ చూసుకుంటే 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు. ఈ రోజు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ తిరిగినా ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఎంతో. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువతను ఒక పక్క, నాయకులను ఒక పక్క, ప్రజాప్రతినిధులను ఒక పక్క, అందరినీ ఒకే చోట కలవడం నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మా తండ్రి గారు, అలాగే మా తల్లి ఝాన్సీ లక్ష్మి గారు, అందరూ, అలాగే మా చిన్న సినిమా కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానీ, మీ అందరు సుపరిచితులే. ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కూడా మీకు సుపరిచితులే. అలాగే వీళ్ళందరిలాగే నేను కూడా మీ ముందుకు వచ్చి మీలో ఒకరినే మీకు సేవ అందించడానికి మీ ముందుకు వస్తున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఫౌండేషన్, ధీరా ఫౌండేషన్ అంటే దాని ఫుల్ ఫామే డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఈ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ వచ్చే తరానికి అండగా ఉండే ఈ 3 అవసరం అని చెప్పి నేను ఈ ఫౌండేషన్ స్థాపించాను. చదువుకుంటున్నారా లేదా యువతంతా? గ్రూప్ 2 ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా? చేస్తుంటే గ్రూప్ 2 ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు? అందరూ అక్కడెక్కడ ఉన్నారు. సరే, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మీకు కూడా తెలుసు. సో ఈ స్పోర్ట్స్ కిట్స్ అనేది ఈ రోజు, ఎందుకంటే ఆర్డర్ చేసిన తర్వాత దాంట్లో కూడా మీరు ఉత్సాహంగా ఉంటారని అందుకే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టింది. ఇదే కాకుండా ఈ గ్రూప్ 2 ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక మాక్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను. అది త్వరలో మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. అది కూడా అవకాశం కూడా ఉపయోగించుకోండి. మీకు తద్వారా మీకు ఆన్లైన్ మెటీరియల్స్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. సరేనా? యూత్ చాలా ఇక్కడ యూత్ అంటే చాలా కొంచెం నమ్మకస్తుల్లా ఉన్నారు, నాలాగే చాలా
నెమ్మదిగా ఉందా, పవర్ఫుల్ ఉండాలి అందరూ ఒక్కసారి. అలాగే చెప్పినట్టుగా కిడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తద్వారా ఆడుకుంటూ మీలో టాలెంట్ బయటపడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా ఒక స్పోర్ట్స్ ప్లేయర్స్ గా మన జిల్లా నుంచి వెళ్ళినా మన ఊరి నుంచి వెళ్ళినా మీతో పాటు మీ తల్లిదండ్రులతో పాటు మా అందరికీ గర్వకారణంగా ఉంటుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని తోటగరువు యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి చిన్నారావు అన్నారు. ఈ సందర్భంగా తోటగరువులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% సామాజిక వర్గం బలం ఉన్న యాదవ సామాజిక వర్గానికే కాకుండా మరే ఇతర వర్గానికి సీటు కేటాయించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించేది లేదన్నారు. తూర్పులో అతి తక్కువ శాతం ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీకి సీటు కేటాయించే ముందు కాస్త ఆలోచించాల్సిందని చెప్పారు. గత ఎలక్షన్స్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అక్రమాని విజయ నిర్మలను కాదని ఎంవీవీకి సీటు కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డు అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన అక్రమాని విజయ నిర్మలను పక్కన పెట్టడం తూర్పులో వైసీపీ మనుగడకే మంచిది కాదన్నారు. సీటు కేటాయించని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో కొల్లి వెంకటరమణ, మొల్లి జగన్రావు, మన్యాల వెంకటరమణ, సర్వసిద్ధి వెంకట్రావులు పాల్గొన్నారు. అయితే ఆ టైంలో ఆయన సీట్ ఇస్తే బాగున్నాం. అలా కాకుండా మళ్ళా కొత్త వారికి అంటే అక్రమాని విజయ నిర్మల గారికి ఇవ్వడం వల్ల అక్కడ సరైన టైం సరిపోక ఇటువంటి కారణాల వల్ల ఆవిడికి కూడా ఈ గెలవలేక స్వల్ప ఓట్లతో పోయింది. అప్పుడు ఈ టీడీపీ వాళ్ళు 40,000 ఓట్లు దొంగ ఓట్లతో వేయించి మొత్తం మాయోపాయంతో ఆ విధంగా ఓడించడం జరిగింది. అవన్నీ గమనించి ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకొని ఆడు ఓడించడానికి మనం రెడీగా ఉన్నా సరే మరి ఈ వైసీపీ పార్టీ మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తికి ఇక సీట్ ఇవ్వడం చాలా అది అన్యాయం. ఇంచేత ఒకసారి పోయినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఇంకో రెండోడికి ఇవ్వడం సరికాదు. ఒకసారి పోయిన తర్వాత రెండోసారికి అది మంచి పికప్ అయ్యి ఆ రెండోసారి గెలవడానికి అవకాశం ఉంది. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చాలా బాగున్నాం. అలా కాకుండా ఎటువంటి టైం లేకుండా జస్ట్ ఒకసారి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి సీట్ ఇవ్వడం వల్ల ఇక్కడ మాకు అన్యాయం జరిగిపోతుంది. అందుచేత ఈ సామాజిక వర్గానికి మాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేదు. అందుచేత ఈ అసెంబ్లీలకి మా ఈ యాదవ సోదరుల నుంచి యాదవ నాయకుల నుంచి అక్కడ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కావాలని మేము అందరితో ప్రయత్నిస్తున్నాం. అయితే మా ప్రయత్నాలన్నీ ఈ ప్రస్తుత పార్టీలు వమ్ము చేసి మమ్మల్ని అక్కడికి మాకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ దురాక్రమాన్ని మేము అడ్డుకోవాలని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో శ్రీ జటా గంగేశ్వర రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ మహాయజ్ఞంలో భాగంగా శాంతి హోమాలతో పాటు పరమశివునికి గంగమ్మ తల్లికి సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. మత్స్య పరిశ్రమ ప్రముఖులు అందరూ గంగేశ్వరునికి అమ్మవారికి శ్రీచక్ర మహాయజ్ఞం నిర్వహించి అనంతరం ఊరేగింపుతో హార్బర్ వేలం కేంద్రం వద్ద గంగా హారతి గంగమ్మకు, రుద్రరాజేశ్వరునికి రాజశ్యామలాదేవికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి శాంతి హోమం ఘనంగా జరిగింది. ముందు వస్తే అండ్ లైఫ్ టైం అచ్చిచ్చా ఏట నవ్వు ప్రేమగా చూడగా నవ్వొచ్చేస్తుంది నాకు.
పూజలు నిర్వహించి యజ్ఞ యాగాదులతోని మరి ఋషి పండుగలతోని మరి వేద మంత్రోచ్చారాల మధ్యన యజ్ఞం నిర్వహించి మరి గంగేశ్వరునికి గంగామాతకి ప్రాంతంలోని అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి ఒక పూర్ణాహార ఆహుతి ఇచ్చి మరి అదేవిధంగా ఒక శాంతి హోమం నిర్వహించుకొని మేము ఈ గంగాహారతి ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా స్వయంగా గంగమ్మ తల్లి మాతో పాటు నడిచి ఇక్కడికి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వెలమ సామాజిక వర్గానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 13 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలంటూ వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ విశాఖ అధ్యక్షులు చుక్కా చినబాబు వెలమ పెద్దలు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్కా చినబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల జనాభా కలిగిన వెలమలకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తదితర అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు వెలమ కులవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 10 లక్షల పైచిలకు వెలమ సామాజిక వర్గం ఉన్నారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుకుంటున్నట్లు చెప్పారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామన్నారు. సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజిక పరంగా రమారమి 26 లక్షల వెలమ సభ్యులు ఉన్నాము. మా పాపులేషను దాని ప్రకారంగా దామాషా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రమారమి 26 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 6 సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది. అంచేత అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, పెందుర్తి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం ఇంతకుముందు మా సామాజిక పరంగా ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేశారు. మా సామాజిక ప్రకారంగా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్లు 6 కూడా మాకు కేటాయించాలని మా డిమాండు. అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, గజపతినగరం, ఎస్కోట, విజయనగరం ఈ 4 సీట్లు కూడా మాకు దామాషా ప్రకారంగా మా జనాభా ఆ 4 కాన్స్టిట్యూన్సీలు ఎక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సామాజిక పరంగా మా వాళ్ళే అక్కడ ఎన్నికవుతూ ఉన్నారు, కంటెస్ట్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా వెలమ జాతికి ఆ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి అనకాపల్లి, వైజాగ్, శ్రీకాకుళం ఈ 3 పార్లమెంట్ స్థానాలు మా వెలమలకు కేటాయించాలి. తదనుగుణంగా ఎందుకంటే మాకు ఏమైనా దామాషా ప్రకారంగా ప్రకటించకపోతే మా వెలమ జాతిలోని నిరాశ నిస్పృహలతోటి ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండడానికి కూడా సంకోచించమని మేము ఈ సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలు కోరేది ఏంటంటే మా తాలూకా రేషో ప్రకారంగా అంటే జనాభా ప్రాతిపదికగా సీట్లు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంట్ స్థానాలకి మాకు వెలమ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని ఈ వేదిక పరంగా మేము విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏమిటంటే ఈ వెలమలు ఏదైనా సరే విశ్వనీయవరం గారు తర్వాత ఏదైనా తలుచుకుంటే అది నెరవేర్చే గుణం ఉన్నవారు. అటువంటి వారిని ఏ రాజకీయ పార్టీ అయినా వదులుకుంటే దానికి వారు చాలా మూల్యం చెల్లించుంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పేది ఏంటంటే రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా చెప్పేది ఏంటంటే ఈ సభావేదికగా మీరందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ వెలమ సామాజిక వర్గానికి తగు రీతిన సీట్లు కేటాయించాలని పార్లమెంట్ స్థానాలు కానివ్వండి, అసెంబ్లీ స్థానాలు కానివ్వండి ఈ 3 జిల్లాల్లో చాలా అధిక జనాభా ఉన్న వెలమ కులస్తులు ఈ మధ్యకాలంలో చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్, అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ,
6100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బొత్స. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచి ఏపీలో ప్రత్యేక హోదా అమలవుతుందంటూ స్పష్టం చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.